జర్మనీ హెడెల్బర్గ్ యూనివర్సిటీ చెందిన రీసెర్చర్స్ ఒక 25 మంది వాళ్ళ స్టూడెంట్స్ తీసుకున్నారు. ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఫోన్ ఎడిక్టెడ్ అనమాట. ఫోన్ విపరీతంగా చూస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 రోజులు ఫోన్ లేకుండా వాళ్ళు బతకాలి. ఫోన్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రం యూస్ చేయాలి. అంటే ఫోన్ కాల్స్ మాట్లాడి ఇట్లాంటి వాటి కోసమే కానీ ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేయకూడదు. సో ఈ కండిషన్ మీద ఒక 3 రోజులు ఒక 72 అవర్స్ అయితే వాళ్ళు ఉంచారు. సో వాళ్ళు ఫస్ట్ ఫోన్ తీసుకునే ముందు వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళ బ్రెయిన్ ఇమేజెస్ ని స్కాన్ చేస్తే వాళ్ళకి కనిపించింది వచ్చేసరికి ఫోన్ ఇమేజెస్ ఎక్కువ కనిపించింది. తర్వాత ఏం చేస్తారంటే 3 రోజులు వీళ్ళు ఫోన్ ఎక్కువ వాడట్లేదు కదా, వాడకుండా వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోమని చెప్పారు. కొంతమంది నేచర్ ని ఎంజాయ్ చేశారు, కొంతమంది పడుకున్నారు. తగినంత నిద్ర ఉండదు కదా ఫోన్ లో పడితే, మనకి ఎంతసేపు నిద్రపోతున్నాం కూడా తెలియదు. ప్రశాంతంగా కొంతమంది నిద్రపోయారు అండ్ కొంతమంది అవుట్డోర్ స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళకి నచ్చిన పనులు చేసుకున్నారు. 3 days తర్వాత మళ్ళీ సేమ్ స్కాన్ చేసి చూస్తే ఫోన్ అసలు కనిపించట్లేదు. సో వాళ్ళు రియల్ లైఫ్ లో అయితే పనులు చేస్తున్నారో వాటి గురించి ఇమేజెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇందులో 20 మంది అయితే మాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది, ఇంతకుముందు ఫోన్ చూస్తే మాకు నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు పడుకోగానే నిద్ర వస్తుందని చెప్పారు. నార్మల్గా ఫోన్ మనం చూసేటప్పుడు దానిలో బ్లూ లైట్ ఉంటుంది కదా, బ్లూ లైట్ వల్ల మనకి బ్రెయిన్ లో మనకి మెలాటోనిన్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉంటుంది, అది స్లోగా రిలీజ్ అవుతుంది. సో స్లీప్ పట్టదు, తొందరగా మనకు పట్టదు ఈ బ్లూ లైట్ వల్ల. సో ఇది వీళ్ళు పక్క పెట్టేసారు వాటి ఫోన్, బ్లూ లైట్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ఇట్లా చాలా మంది ఫోన్ అడిక్ట్ అయిపోయి మిగతా పనులు చేయట్లేదు. వీళ్ళు రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. 3 రోజులు మీ ఫోన్ పక్క పెట్టేసి మీరు లిమిట్ గా యూజ్ చేసి ఒకసారి చూడండి, మీకు రిజల్ట్స్ తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి